చేతులు వంకర్లు పోవడము, అదేవిధంగా మన ఒక ఫింగర్స్ మన ఒక వేలు ఆటోమేటిక్గా ముడుచుకుపోవడము, గట్టిగా బిగించినట్టు, ఇవన్నీ కూడా చాలా మందికి రాత్రిపూట పడుకునేటప్పుడు డీప్గా స్లీప్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక్కసారిగా పట్టేస్తుందండి. పట్టిన తర్వాత మనం ఎలాంటి మూమెంట్ చేయలేమో, ఉన్న చోట కూర్చొని అరిచి బాధపడడం తప్ప చేసేది ఏం లేదండి. ఆటోమేటిక్గా నిమిషం 2 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. అదేవిధంగా కొంతమందికి ఉదయం పూట లేవగానే తెలుస్తుందండి. సేమ్ ఇదే విధంగా ఒక్కసారి పట్టింది అంటే మనం చేతిని విడిపించుకోవడం చాలా కష్టం అండి. ఆ మూమెంట్ నుంచి మనం విడిపించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆటోమేటిక్గా అదే ఫ్రీ అవ్వాలి తప్ప మనం మాత్రం జస్ట్ సినిమా చూస్తూ బాధపడాల్సిందే. ఈ విధంగా చాలాసార్లు మనకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల, అదే విధంగా ప్రాపర్గా మినరల్స్ అందకపోవడము, అండ్ అదే విధంగా నర్వ్ అండ్ మజిల్ వీక్నెస్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనము ఎదుర్కోవాల్సి వస్తుందండి. సో ఈ వీడియోలో మనము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ప్రాక్టీస్ చేసే చాలా సింపుల్ హ్యాండ్ మూమెంట్స్ అండి. వీటిని కనుక మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పబోతున్న సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్ అండి, చిన్నవి మీరు కనుక చేంజెస్ చేసుకుంటే తప్పకుండా కొన్ని రోజుల్లోనే మీరు ఈ నొప్పి తగ్గడం గమనిస్తారండి. తప్పకుండా ఈ వీడియోలో మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కూర్చోండి. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారండి, పాపం సమస్యలతో బాధపడుతుంటారు. వాళ్ళ కోసం కూడా అండి, మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడే కూర్చోండి, హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చండి. మీరు కూర్చొని ఇప్పుడు నేను చెప్తున్న ప్రాక్టీస్ అయితే ఉందో ప్రాపర్గా ఒక 3 to 5 days అండి. 3 to 5 days కనుక మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే నాకు నొప్పిని కలిగించే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఒకప్పుడు నాకు 5 సార్లు వస్తే ఇప్పుడు నాకు 2 సార్లు వస్తుంది, లేకపోతే తగ్గుతుంది అని చెప్పేసి తప్పకుండా మీరు కామెంట్ చేసి చెప్తారండి. అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న హ్యాండ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు కనుక ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మన ఒక నర్వ్ అండ్ మజిల్ కనెక్షన్ మెరుగుపడి, అదేవిధంగా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి మనం బాధపడుతున్న క్రాంప్స్ కావచ్చు, లేకపోతే ఫింగర్స్ ముడుచుకుపోవడం కావచ్చు, చేతులు వంక తిరగడం కానీ ఇవన్నిటికీ కూడా మనం తగ్గడం గమనిస్తామండి. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిగా మన వీడియో లైక్ చేయండి. సో మనం ఒక ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి మన ఒక చేతుల్ని ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఈ విధంగా ప్లేస్ చేయాలి, కిందకి పెట్టకూడదు, ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి పెట్టాలి. ఇప్పుడు మన ఒక పిడికిల్ని ఈ విధంగా బిగించాలండి. ఈ విధంగా బిగించినప్పుడు ఇన్హేల్ తీసుకుంటూ ఉండాలి. మన ఒక శ్వాసని ఎంతసేపు తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ 3 seconds కావచ్చు, 5 seconds కానీ, అంటే ఈ విధంగా ఎంతసేపు అయితే మనం శ్వాసను తీసుకుంటామో మీ కౌంట్ అంతే అండి. అంటే చేతిని ఈ విధంగా ప్లేస్ చేశాను, ఇప్పుడు పిడికిల్ని గట్టిగా బిగించిన వెంటనే అని శ్వాసను తీసుకున్న ఒక్కసారి శ్వాస వదిలేటప్పుడు నిదానంగా వదిలేస్తారండి. మరలా ఇంకోసారి గట్టిగా బిగించాలి, శ్వాసను వదలాలి. ఇన్హేల్, గట్టిగా బిగించాలి, ఎక్సేల్. ఈ విధంగా ఒక 15 times నుంచి 20 times అండి. 15 times నుంచి 20 times ఈ విధంగా చేయడం వల్ల మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి మన ఒక మజిల్స్ అనేది యాక్టివేట్ అవుతుందండి. ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక ఫింగర్స్ని ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇంటర్లాక్ చేసుకొని మనకున్న బలమంతా ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేయాలండి. ఎంతసేపు మనం ఊపిరి తీసుకుంటామో అంతసేపు ప్రెస్ చేసే ఉంచాలి. ఒక్కసారి ఊపిరి వదిలేటప్పుడు రిలాక్స్ చేసేయాలండి. ఈ విధంగా ఊపిరి తీసుకుంటున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తాము. ఎంత బలమంతా పెట్టాలని గట్టిగా ప్రెస్ చేసి ఊపిరి వదిలేటప్పుడు రిలాక్స్. ఈ విధంగా ఒక 5 times నుంచి లేకపోతే 10 times. పెద్దవాళ్ళు ఎంతవరకు కుదురుతుంటే అంతవరకు చేయాలి. నేను చెప్పే కదా అని చెప్పేసి మరీ గట్టిగా కూడా బిగించకూడదు. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. 50% ప్రెషర్ ఇచ్చినా సరిపోతుంది, ఇబ్బంది లేదు. కానీ నేను చెప్పే కదా అని చెప్పేసి బలమంతా ఉపయోగించేసి అక్కడున్న మజిల్స్ని, అక్కడున్న బోన్స్ని ఇబ్బంది పెట్టకండి. నిదానంగా స్లోగా చేయండి. సో మనం ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక చేతిని ఈ విధంగా ప్లేస్ చేస్తామండి. ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా కిందకు రొటేట్ చేస్తాం. రొటేట్ చేసిన వెంటనే పిడికిల్ని బిగిస్తాం. పిడికిల్ని గట్టిగా బిగిస్తాము. 5, 4, 3, 2 అండ్ రిలాక్స్. లాస్ట్ టైం ఇంకోసారి కిందకు తీసుకెళ్తాము. గట్టిగా పిడికిల్ని బిగించి గట్టిగా బిగించాలండి. 5, 4, 3, 2 అండ్ రిలాక్స్. లాస్ట్ టైం ఇంకోసారి కిందకు తీసుకెళ్తాము. గట్టిగా పిడికిల్ని బిగించి గట్టిగా బిగించాలండి. 5, 4, 3, 2 అండ్ రిలాక్స్. ఈ విధంగా మీరు లెఫ్ట్ హ్యాండ్తో ఒక 5 times, రైట్ హ్యాండ్తో ఒక 5 times అండి. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, ఈ విధంగా ఫింగర్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క జాయింట్స్ మధ్యలో ఉన్నది, దీన్ని ఈ విధంగా స్టిమ్యులేట్ చేయాలండి. ఈ విధంగా ప్రెస్ చేసి పైకి, ప్రెస్ చేసి పైకి, ఈ విధంగా
కంప్లీట్గా మనం ఆ మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక గ్యాప్స్ని ప్రాపర్గా ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి క్లాక్ వైజ్ ప్రెస్ చేసాము, క్లాక్ వైజ్ ప్రెస్ చేసి క్లాక్ వైజ్. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్, సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్. మీరు ఈ యొక్క ప్రాక్టీస్ని ఎప్పుడైనా చేసేయండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పొద్దున కానీ, సాయంత్రం కానీ, రాత్రి పడుకునే ముందు కానీ, టీవీ చూస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేయొచ్చండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేయొచ్చు. దీనికి ఎలాంటి లిమిట్ లేదండి. మీరు నిమిషం చేస్తారా, 2 నిమిషాలు చేస్తారా, 5 నిమిషాలు చేసుకుంటారా, మీ ఇష్టం. ఇది హెల్ప్ అవుతుంది తప్ప నష్టం అయితే కాదండి. మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి, మన ఒక మజిల్స్ అనేది ఫ్రీ అయ్యి, మన ఒక మూమెంట్ ఫ్రీ అవుతుందండి. సో దానివల్ల మనకి రాత్రి పడుకున్నప్పుడు కావచ్చు, ఉదయం లేవగానే స్టిఫ్నెస్ లేకుండా, క్రాంప్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక చేతుల్ని ఈ విధంగా నేలపైన ప్లేస్ చేస్తామండి. నేలపైన ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి మనం ఏం చేస్తాము, మనకున్న బలమంతా ఉపయోగించి మన ఒక ఫింగర్స్తో ఈ విధంగా నీళ్ళని ప్రెస్ చేయాలి. గట్టిగా నీళ్ళని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసి ఒక 3 to 5 seconds హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ముందు రిలాక్స్ అయిపోతాం. ఈ విధంగా ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఊపిరి తీసుకుంటూ హోల్డ్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేయాలి. 5, 4, 3, 2 రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి 5, 4, 3, 2 రిలాక్స్. ఇంకొకసారి గట్టిగా ఉన్న బలమంతా ఉపయోగించి మ్యాక్సిమం మనం కిందకి నొక్కాలని ట్రై చేయాలి. మన ఒక ఫింగర్స్ని గట్టిగా నేలకి వేసి నొక్కాలని ట్రై చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఒక హ్యాండ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మన ఒక జాయింట్ గ్యాప్స్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంథనింగ్ జరగడము, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి మనకి మన మూమెంట్ ప్రాపర్గా అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ యొక్క మూమెంట్ని మనము ఒక 5 times నుంచి 10 times వరకు, 5 times నుంచి ఒక 10 times ప్రాక్టీస్ చేయొచ్చండి. మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్తో మనం ఒక బాల్ ముందు పెట్టుకుంటామండి. బాల్ని ముందు పెట్టుకొని మన ఒక చేతిని దీనిపై ప్లేస్ చేసి ఈ విధంగా రొటేషన్స్ అండి. ఒక 20 times క్లాక్ వైజ్, 20 times యాంటీ క్లాక్, 20 times యాంటీ క్లాక్. అదేవిధంగా ముందుకి వెనక్కి ప్రతి ఒక్క ఫింగర్తో ఈ విధంగా ప్రతి ఒక్క ఫింగర్తో చూడండి. ఫింగర్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనము కొంచెం మన మైండ్ కూడా పనిపెట్టాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఆటోమేటిక్గా మనం కాన్సన్ట్రేషన్ పెడుతున్నామండి. ఒక్కొక్క ఫింగర్ పైన ఈ యొక్క బాల్ని తీసుకెళ్ళడానికి కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. ఈ విధంగా చేయడం వల్ల మనకి మన ఒక నర్వ్ అండ్ మజిల్ కనెక్షన్ పెరుగుతుందండి. దీన్ని ఒక 3 to 5 times, 3 to 5 times. అండ్ లాస్ట్కి సేమ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్, 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక ఫోరామ్ దగ్గర ఈ విధంగా ప్రెషర్ ఇచ్చి పట్టుకుంటామండి. పట్టుకొని ఒక 3 seconds వరకు గట్టిగా నొక్కి పెడతాము, తర్వాత వదులుతామండి. ఒకవేళ మీరు ట్విస్ట్ చేయగలుగుతారు అనిపిస్తే మీరేం చేయొచ్చు, ఈ విధంగా ప్రెషర్ ఇచ్చి కొంచెం ట్విస్ట్ చేసి 3 seconds హోల్డ్ చేయాలి. 1, 2, 3 రిలాక్స్. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ పట్టుకొని గట్టిగా ప్రెషర్ ఇచ్చి ఈ విధంగా కొంచెం ట్విస్ట్ చేశాను. 3, 2, 1 రిలాక్స్. మళ్ళీ ఫోరామ్ దగ్గర పైన ఇక్కడ ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, ప్రెషర్ ఇచ్చాను, ట్విస్ట్ చేసి 3, 2, 1 రిలాక్స్. అదేవిధంగా ఇక్కడ కూడా గట్టిగా పట్టుకున్నాను, ప్రెషర్ ఇచ్చాను, ట్విస్ట్ చేసి హోల్డ్ చేస్తాము, 3, 2, 1 రిలాక్స్. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ అండి. ఇక్కడ పట్టుకుంటాము, ప్రెషర్ ఇచ్చి ట్విస్ట్ చేస్తాం, రిలాక్స్. ఇక్కడ పట్టుకుంటాము, నొక్కాలి, ట్విస్ట్ చేసి హోల్డ్ చేయాలి 3 seconds, మళ్ళీ రిలాక్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ భాగంలో కూడా పట్టుకొని ప్రెషర్ ఇచ్చి ట్విస్ట్ చేసి హోల్డ్ చేయాలి. 3 seconds నుంచి 5 seconds హోల్డ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఒక 2 times అండి, 2 చేతులకి కూడా 2 times చేయండి అండ్ రిలాక్స్. సో ఇప్పుడు మనం చేసిన మూమెంట్స్తో పాటు మనం కనుక ప్రాపర్గా మినరల్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి మనం తీసుకుంటున్న డైట్, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కానీ, డిన్నర్ కానీ, వీటిల్లో మనం పొటాషియం, కాల్షియం, అదేవిధంగా మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ని కనుక మనం కొంచెం యాడ్ చేసుకోగలిగితే తప్పకుండా మనకు వస్తున్న క్రాంప్స్ కానీ, స్టిఫ్నెస్ కానీ, మజిల్ వీక్నెస్ కానీ వీటి నుంచి బయటపడడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ బనానాస్ కావచ్చు, నట్స్ కావచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవడము, సెసమి సీడ్స్, పంకిన్ సీడ్స్, స్పినాచ్, డేట్స్, అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో నుంచి మీరు ఏదైనా 3 నుంచి 4 టార్గెట్ని ఖచ్చితంగా మీ యొక్క బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ యాడ్ చేసుకోగలిగితే తప్పకుండా మనకు వస్తున్న తిమ్మిర్లు కావచ్చు, మొద్దుబారిన తెలియడం కానీ, వంకర్లు పోవడము, లాగడము, ఇవన్నీ కూడా మనం తగ్గడం గమనిస్తామండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ యోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.